పట్నంలో ఎక్కువగా కనిపించే బండ్లు ఏంటివి అని మీరు ఎవ్వరినైనా అడుగుర్రి, అందరి నోటెంట తొలుత వచ్చే మాట ఒకటే, ఆటో. మరి ఇక ఏ వాడకు పోయినా, ఏ గల్లీకి పోయినా, ఎట్టు చూసినా ఆటోలే కనిపిస్తుంటాయి. పట్నంలో తిరగనీకే పబ్లిక్కు అన్నిటికంటే అల్కగా దొరికే సవలతి ఆటోనే. అయితే ఇప్పుడు ఆటోల ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, హైదరాబాద్లో ఉన్న ఆటో అన్నలకు పనికొచ్చేటట్టు సర్కారోళ్ళు ఓ కొత్త ఇగరం చేయబోతుర్రట. చూడురు మీరు. గాలి గత్తరలేస్తున్నది, కాలుష్యం పెరుగుతుంది అని ఈ నడమ సర్కారు వాళ్ళు అందరికి కరెంటు బండ్లే కొనుక్కోనరు అని చెప్తుండ్రు. ఆర్టీసీలో కూడా కరెంటు బస్సులే ఎక్కువగా ఉంటుండ్రు. పాత బస్సులను చూత కరెంటు బస్సుల తీరుగా మార్చేస్తుండ్రు. ఇప్పుడు పెద్ద ముచ్చట ఏంటిదంటే, పట్నంలో ఉన్న ఆటోలన్నింటినీ కరెంట్ ఆటోల తీరుగా మార్చేయాలని చూస్తుండ్రట. ఆఫీసర్ల లెక్క ప్రకారం పట్నంలో 1,26,000 ఆటోలు ఉన్నాయట. పెట్రోల్, డీజిల్, గ్యాస్తో నడిచే ఆటోలన్నిటినీ ఛార్జింగ్ ఆటోల తీరుగా మార్చేందుకు కరెంటు కిట్లు పంచిపెట్టాలని చూస్తుండ్రట సర్కారు వాళ్ళు. పెట్రోల్, డీజిల్ ఆటోలను కరెంట్ ఆటోల తీరుగా మార్చేందుకు 100% సబ్సిడీ మీద సాయం చేయాలని చూస్తుండ్రట. అట్లా ఒక్కో ఆటోను కరెంట్ ఆటో లెక్క మార్చాలంటే 1,20,000 నుంచి 2 లక్షల దాకా ఖర్చు అవుతున్నదట. పైసలను సబ్సిడీ కింద ఇప్పియాలని చూస్తుండ్రట. ఈ ఏడాది బడ్జెట్లో దాని కొరకే 200 కోట్లు పద్దు రాయాలని కూడా చూస్తుండ్రట. మరి ఏం చేస్తారో. పెట్రోల్, డీజిల్ బండ్లను కరెంటు బండ్ల తీరుగా మార్చుడు మంచి ఆలోచనే, కానీ ఒక్క ఆటోలకేనా? అట్లనే సొంతంగా కార్లు, జీపులు కొనుక్కొని తిరుగుతున్న పబ్లిక్ కూడా ఎలక్ట్రిక్ కిట్లు పంచి పెడితే అయిపోయాయి కదా. పాత బండ్లను కరెంటు బండి లెక్క మార్చుకొని రంది లేకుండా తిరుగుతారు జనాలు. మీదికేంచి 15 ఏళ్ళు దాటితే బండ్లన్నీ తీసేయాలి, తుక్కుకేయాలి అంటుండ్రు. అదే పాత బండ్లను కూడా కరెంటు బండ్ల తీరుగా మార్చుకోనికే సర్కారు సాయం చేస్తే మంచిగా ఉంటది కదా అని అడుగుతాండ్రు చాలా మంది. ఇప్పటికైతే ఆటోల మీద నజరేసిండ్రాట. మరి పోత ఏం చేస్తారో చూడాలి.